ఆన్ పార్ విత్ యూఎస్ చూసినట్లయితే Hmm. కెనడా అనేటువంటిది ఇదివరకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇన్ దిస్ వేస్ కెనడా ఈస్ బెటర్ కంపేర్ టు ది యూఎస్ అని చెప్పి. ఇన్ అడిషన్ టు ఇట్ వాట్ ఆర్ యువర్ అవుట్లుక్ సార్? నా అవుట్లుక్ ఏంటంటే ఐఎమ్ ఈక్వల్ టు అమెరికన్ సిటిజన్ అండి. ఐఎమ్ కెనడియన్ సిటిజన్ సిన్స్ లాస్ట్ 26 years. నేను 50 స్టేట్లో 23 స్టేట్లు తిరిగాను యాజ్ అన్ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్. యా అనుకోకుండా బై డిఫాల్ట్ వెళ్ళాల్సి వచ్చింది. అమెరికా ఫాస్ట్ కంట్రీ అండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ని, వరల్డ్ బ్యాంక్ని, నాటోని, యునెస్కోని, యుఎన్ఓని అన్నిటినీ అమెరికా కంట్రోల్ చేస్తుంది. అది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత బ్రిటిష్ ఆల్మోస్ట్ ఓడిపోయిన తర్వాత బ్రిటిష్ పౌండ్ని సూపర్ సీడ్ చేస్తూ అమెరికన్ డాలర్ వచ్చిన తర్వాత అమెరికన్స్ ముందున్నారు. డెఫినెట్లీ దే ఆర్ సూపర్ పవర్. కానీ దాని అర్థం అమెరికా మొత్తం డెవలప్ అయిపోయిందని కాదు. అమెరికాలో 70% డెజర్ట్స్. లాస్ వెగాస్, హాలీవుడ్, నార్త్ కెరోలైనా, సౌత్ కెరోలైనా, టెక్సస్, న్యూయార్క్, నువార్క్ అలాంటి కొన్ని ప్లేసులు మాత్రమే, కాలిఫోర్నియాలో లాస్ ఏంజలస్ కొన్ని డెవలప్ అయినాయి. మొత్తం డెవలప్ అయిపోలేదు. అయితే జనాలు అందరూ సిటీస్లోకి వెళ్ళిపోవడం వలన కాంపిటీషన్ పెరిగిపోయింది. ఒక ఇండియన్సే కాదండి, రష్యన్స్, జర్మన్స్, చైనీస్ కూడా మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మనకు పోటీ వాళ్ళు. సో అన్ని దేశాలు 200 దేశాల నుంచి అమెరికాకి వెళ్తుంటారు. కాబట్టి ఉద్యోగంలో పోటీ ఉంది. సెకండ్ థింగ్, అమెరికాలో ప్రస్తుతానికి నేను 99లో వెళ్ళినప్పుడు H1B1 అనే ఒక టెంపరీ వర్క్ పర్మిట్ మీద వెళ్తే 5 సంవత్సరాలు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటూ వచ్చేది. ఇప్పుడు లేటెస్ట్ స్టాటిస్టిక్స్ 180 సంవత్సరాలకు కూడా మీకు గ్రీన్ కార్డ్ రాదు. గ్రీన్ కార్డ్ వచ్చిన 30-40 సంవత్సరాలకు కానీ సిటిజన్షిప్ రాదు. అంచేత అమెరికన్ సిటిజన్షిప్ అనే డ్రీమ్ని వదిలేసుకోవడం మంచిది. గ్రీన్ కార్డ్ వస్తే అది గొప్ప. గ్రీన్ కార్డ్ కూడా వచ్చే అవకాశాలు లేవు. పైగా ఈ మధ్యనే ట్రంప్ వచ్చిన తర్వాత ఒకటి అనౌన్స్ చేశాడు. అదేంటంటే ఇండియన్స్, మెక్సికన్స్, తర్వాత అదర్ యూరోపియన్ కంట్రీస్ ఇక్కడికి వచ్చి మాకు సిటిజన్షిప్ గ్రీన్ కార్డ్ రాకపోయినా పర్లేదు, మేము పిల్లల్ని కనేస్తే వాళ్ళకి ఆటోమేటిక్ సిటిజన్షిప్ ఉంది బై లా. ఒక ఆర్టికల్ ఉంది కాన్స్టిట్యూషన్లో, దానివల్ల ఉందని చెప్పి వచ్చేస్తున్నారు. మేము ఆల్రెడీ 16 లక్షల మంది పిల్లల యొక్క పాస్పోర్ట్స్ని రివోక్ చేసి వెనక్కి తీసుకుంటున్నాం. ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్సో, ఎవరైతే అమెరికన్ సిటిజన్సో వాళ్ళకి మాత్రమే పిల్లలకి పాస్పోర్ట్స్ ఉంటే నిలబడతాయి. మిగతా అందరిదే తీసుకొని వెనక్కి పంపించేస్తాం అన్నారు. అలాగే మొన్న 18,000 మంది ఇల్లీగల్గా సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా, మెక్సికో నుంచి డబ్బులు ఇచ్చి ఇల్లీగల్గా అమెరికాలోకి వెళ్ళిన వాళ్ళని, ఇండియన్స్ని వాళ్ళు పంపించారు. ప్రతిరోజు 300 మంది చెప్పున వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు. బేడీలు వేసి మరి కూడా. అది కరెక్ట్ కాదు. ఇల్లీగల్గా ఏ దేశానికి మన భారతీయులు వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచానికి మొత్తానికే భారతదేశం అతి గొప్ప దేశం. ఇప్పుడు కాదు, ఒక 70-80 వేల సంవత్సరాల నుంచి భారతదేశం చాలా గొప్ప దేశం. మనం తెలివైన వాళ్ళం, చదువుకున్న వాళ్ళం, చాలా కష్టపడే నేచర్ ఉంది. మనం షార్ట్ కట్స్, ఇల్లీగల్ వేస్లో వెళ్ళకూడదు. అందుకని నేను ఏం చెప్తానంటే అమెరికన్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది, అక్కడ నేను పర్మనెంట్గా అమెరికాలో ఉండిపోతానని చాలామంది పగటి కళలో ఉన్నారు, భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలు కరెక్ట్ కాదు. దానికి బదులు ఇంకొక దారి ఉంది, మీరు అడిగిన ఆల్టర్నేటివ్. ఆ సొల్యూషన్ ఏంటంటే కెనడాకి పిఆర్ వీసా మీద డైరెక్ట్గా వెళ్ళి 1095 రోజులు అంటే 365 × 3 సంవత్సరాలు ఉంటే మీకు సిటిజన్షిప్ వస్తుంది. మీరు ఒక్కసారి కెనడియన్ సిటిజన్షిప్ సంపాదిస్తే మీరు అమెరికన్ సిటిజన్తో సమానం. మీకు టీఎన్ వీసా మీద అమెరికాలో వెళ్ళి ఆ $87 అయితే అక్కడ సంపాదించుకోండి. కెనడియన్ సిటిజన్షిప్ కూడా ఉంచుకోండి. మాకు నార్త్ అమెరికన్ ట్రీటీ ఒకటి ఉంది అమెరికాకి, కెనడాకి. అదేంటంటే నాఫ్టా, నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో కెనడియన్ సిటిజన్ ఈజ్ ఈక్వల్ టు అమెరికన్ సిటిజన్ అండ్ అన్ అమెరికన్ సిటిజన్ ఈజ్ ఈక్వల్ టు కెనడియన్ సిటిజన్, విచ్ మీన్స్ ఒక అమెరికన్ కెనడాలో వచ్చి ఫ్రీగా పనిచేయవచ్చు, నో వీసా. అలాగే ఒక కెనడియన్ అమెరికాకి వెళ్ళి పనిచేయవచ్చు, టీఎన్ వీసా అంటారు. మీరు అక్కడికి వెళ్ళి పని చేసుకొని సంపాదించుకొని కెనడాలో ట్యాక్సులు కట్టవచ్చు, లేదా అమెరికాలో ట్యాక్సులు కట్టవచ్చు. మీ కెనడియన్ సిటిజన్షిప్ ఉంటుంది, అమెరికాలో కూడా సిటిజన్తో సమానంగా ఇస్తారు. కారణం ఏంటంటే ఒక అబ్బాయి, 2 ఫ్రెండ్స్ ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళారనుకోండి, ఒకడు అమెరికాకి వెళ్ళాడు, ఒకడు కెనడాకి వెళ్ళాడు. ఈ అమెరికాకి వెళ్ళిన ఆయన H1B1 మీద 3-4 years 5 years ఉంటాడు, కానీ గ్రీన్ కార్డ్ రాదు. ఈ కెనడాకి వెళ్ళిన ఆయన 3 years సిటిజన్ అయిపోతాడు. వెంటనే అమెరికాకి వెళ్ళిపోతే ఒక అమెరికన్ సిటిజన్కి ఎంత శాలరీ ఇస్తారో అంత శాలరీ వస్తుంది. H1Bకి 80 to 100, 120 కంటే రాదండి, అంతవరకే. ఏదో మంచి కంపెనీ అయితే 140K. ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్కి 150 to 200 వస్తుంది. ఒక సిటిజన్కి 200 and above వస్తుంది. అది ఈ H1B1 మీద వెళ్ళిన అమెరికాలో ఉన్న ఇండియన్ కుర్రాడికి రాదు. ఈ కెనడాలో 3 సంవత్సరాలు ఉండి అమెరికాకి జంప్ అయిన కుర్రాడికి వస్తుంది. ఓకే సార్, గుడ్.